ఆంధ్రప్రదేశ్లో విశేష అనుభవం కలిగిన రాజకీయ నేతగా విజనరీగా పేరున్న చంద్రబాబు నాయుడికి పాలన మీద పట్టు చిక్కడం లేదా? పరిపాలనలో ఆయన మాట చెల్లుబాటు కావడం లేదా? ప్రభుత్వంలో ఆయన మాట వినేవాళ్లే లేరా? ఇలాంటి సందేహాలే కలుగుతున్నాయి. మనకైతే వేరు, విమర్శకులైతే వేరు. కానీ ఇప్పుడు ఇలాంటి సందేహాలు నేరుగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియాల్లో వినిపిస్తుంది. తాజాగా ఆర్టీజీఎస్లో కూడా వైఎస్ఆర్సీపీ అనుకూలరికే అవకాశాలు ఇచ్చారు, వైఎస్ఆర్సీపీ ముద్రపడినటువంటి వాళ్ళకే పోస్టులు దక్కాయి అంటూ ఈనాడు పత్రికలో కథనం వచ్చింది. ఇక రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద వైఎస్ఆర్సీపీ హవా నడుస్తుంది. మిథున్ రెడ్డికి ములాఖాతుల విషయంలో యథేచ్ఛగా వైఎస్ఆర్సీపీ వాళ్ళు అనుకున్నట్టుగా సాగుతోంది అంటూ ఆంధ్రజ్యోతి రాస్తుంది. అంటే ఏ విషయంలో కూడా చంద్రబాబు మాట చెల్లుబాటు కావడం లేదని ఆ రెండు పత్రికలు చాటు చెప్తున్నాయి. చంద్రబాబుకి పాలన మీద ఏడాది తర్వాత కూడా పట్టు దక్కలేదని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికీ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మాటే చెల్లుబాటు అవుతుంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళకే పోస్టులు వస్తుంటే, వైఎస్ఆర్సీపీ వాళ్ళకే అన్నింటా పెత్తనం ఇస్తుంటే, ఇక చంద్రబాబు తెలుగుదేశం ఈ నాయకత్వం అంతా ఏమైనట్టు అనే మాట అందరి నోటా వస్తుంది. ముఖ్యంగా రాష్ట్రంలో ఏడాది దాటిన కూటమి పాలనా తీరు మీద అనేక రకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లోనే సదాభిప్రాయం కనిపించట్లేదు. చంద్రబాబు పాలనా సామర్థ్యం మీద పూర్తి విశ్వాసం టీడీపీ కేడర్లో కూడా కనిపించట్లేదు. ఇలాంటి తరుణంలో వరుసగా జరుగుతున్నటువంటి నియామకాలు చూస్తుంటే చంద్రబాబుకి ప్రభుత్వంలో ఏ మాత్రం పట్టు చిక్కలేదనేటువంటి విషయం తేట తెల్లమవుతోంది. మరి ఇట్లా ఎంతకాలం చంద్రబాబుకి పాలనలో పట్టు చిక్కకుండా వైఎస్ఆర్సీపీ వాళ్ళే మాట చెల్లుబాటు అవుతుంటే, ఆఖరికి కీలకమైనటువంటి ఆర్టీజీఎస్లో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళ హవానే నడుస్తుంటే, ఇక చంద్రబాబు సమర్థత మీద జనాలకి సందేహం రాక తప్పుతుందా? చంద్రబాబుకి పట్టు చిక్కలేదనేటువంటి అంశం వాస్తవంగా చాటుతున్నట్టు అవ్వదా అనేటువంటి అభిప్రాయం కూడా కలుగుతోంది. వాస్తవానికి ఆర్టీజీఎస్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ప్రభుత్వానికి సంబంధించిన సర్వ వ్యవహారాలకి సంబంధించిన డేటా అంతా ఆర్టీజీఎస్కి చేరుతుంది. అలాంటి డేటా చేరేటువంటి చోట కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే, జగన్ అభిమానులే, జగన్ అనుచరులే కథ నడుపుతూ ఉంటే, అక్కడ చంద్రబాబుకి పట్టు లేకపోతే మొత్తం ప్రభుత్వ వ్యవహారాలన్నీ ఎప్పటికప్పుడు జగన్ శిబిరానికి చేరే ప్రమాదం ఉంటుంది. జగన్ శిబిరానికి మొత్తం ప్రభుత్వ గుట్టంతా చేరితే ఈ చంద్రబాబు సర్కారు మరింతగా అబాసు పాలయ్యే ప్రమాదం ఉంటుంది. అయినప్పటికీ అలాంటి ఆర్టీజీఎస్లో కూడా పూర్తిగా వైఎస్ఆర్సీపీ అనుకూల ముద్ర ఉన్నటువంటి వాళ్ళకి పెత్తనం ఇచ్చినటువంటి వైనం విస్మయకరంగా మారుతుంది. ఈనాడు దాని మీద గుండెలు బాదుకుంటూ ఆగ్రహాన్ని, అనేక రకాల ఆందోళనని వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లా పోలీసు నుంచి పూర్తిగా పాలన వరకు అన్ని చోట్ల చంద్రబాబు మాట చెల్లుబాటు కానటువంటి స్థితిలో కూటమి పాలన ఏ దిశలో ఉన్నట్టు, ఎవరి కోసం సాగుతున్నట్టు, ఏ రీతిని నడవబోతున్నట్టు అనే సందేహాలు మరింతగా బలపడుతున్నాయి.